నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు. ఆపదల్లో నుండి విడిపిస్తాను, ఆపదల్లో నుండి నేను మిమ్మల్ని కాపాడతాను అని మాట్లాడుతున్నాను. ఒకటి, మిమ్మల్ని విమోచిస్తానన్నారు. రెండవదిగా, ఒకవేళ నీ మీదకి ఆపదలు అనేవి వస్తే ఆపదల్లో నుంచి నేను మిమ్మల్ని కాపాడుతాను అని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవునిని స్తుతించడం ద్వారా, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు ఆయన దయను మన పట్ల చూపించి ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన భక్తులుగా ఆయన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క ఆదరణ దేవుడు మనకి కలుగు చేస్తానన్నమాట. ఆపదల్లో నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. అంటే ఆపదలు అనేవి వస్తూ ఉంటాయి, ఆపదలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ దేవుడు యొక్క ఆ ఆపదల్లో నుంచి మనను తప్పిస్తాడు. మొదటిది మనం విమోచిస్తాడు, రెండవది మనకొచ్చే ఆపదల నుంచి ఆయన తప్పిస్తూ ఉంటాడు. ఆపద అనేది వస్తూ ఉంటుంది కదా, కానీ దేవుడు అన్నాడు కదా, నేను ఇప్పుడు ఆపదల నుంచి విడిపిస్తాను.